నమస్తే తెలుగు వాళ్ళందరికీ ఎట్లున్నారు అందరూ బాగుండాలని చెప్పిచ్చేసి నేను కోరుకుంటున్నాను అన్నమాట. సో మొన్న నేను మీకు ఫుల్ బాడీ వర్కౌట్ చూపించిన, అది ఎప్పుడు చేయాలి మీరు? మండే అండ్ థర్స్డే. ఈ రోజు చూపించబోయే వర్కౌట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే చేయాలి. మళ్ళీ వెనస్డే సాటర్డే కూడా ఎల్లుండి వీడియో మనకు రిలీజ్ అయిపోతుంది. మొన్నటి వీడియో అయితే మీకు నచ్చింది కదా, సో అదే విధంగా ఈరోజు ఉండబోతుంది. కాకపోతే వర్కౌట్ వేరియేషన్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఆలస్యం చేయకుండా శివగాన్ స్టైల్లా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వేరియేషన్ కొట్టబోతున్నాము. దీని పేరు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. మీరు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టలేకపోతే ఇంక్లైన్ అక్కడ ఉంది చూసినారా, స్మిత్ మిషన్ ప్రెస్, అది కూడా కొట్టొచ్చు. కాకపోతే చాలామందికి స్మిత్ మిషన్ ప్రెస్ అనేది అవైలబుల్ ఉండదు. సో స్టెప్ నెంబర్ 1 మనం ఏం చేయాలంటే బెంచ్ యాంగిల్ ఎంత ఉండాలి? 30 degrees చాలు మన అప్పర్ చెస్ట్కి. ఇది మనం కొట్టేది అప్పర్ చెస్ట్కి. ఆల్దో అప్పర్ అండ్ మిడిల్ చెస్ట్ కూడా ట్రైన్ అయితే ఇందులో, బట్ మోర్ ఓవర్ ఏంటంటే మనం అప్పర్ చెస్ట్ని ఫోకస్ చేస్తున్నాం. 30 degrees అనేది మనకు సరిపోతుంది. ఇంత సరిపోతుంది. ఈ 30 degrees కంటే కొంచెం ఎక్కువనే ఉంది, బట్ 30 degrees పెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 డంబుల్స్ని ఎత్తే విధానం. చాలామంది ఏం చేస్తారంటే డంబుల్స్ని ఇట్లా ఎత్తుతారు, నడుము ఇట్లా మొత్తం వంచేసి రౌండ్ బ్యాక్ చేసి, ఒకవేళ మీరు ఇట్లా ఎత్తినారనుకోండి మీ నడుము అనేది ఇంజూర్ అయిపోతుంది, ఆబ్రా కడాబ్రా అయిపోతుంది, తర్వాత వీల్ చైర్లో కూర్చోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు ఏం చేయాలి? సేఫ్గా ఎత్తాలంటే చూడండి, ఇట్లా పొజిషన్ తీసుకోండి, నడుము స్ట్రైట్, బస్ సింపుల్. ఇది స్టెప్ 2. స్టెప్ 3 మనం తొడల మీద ఇట్లా పెట్టుకున్నాం, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? డంబుల్స్ని సెటప్ చేసుకోవాలి మనం, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? తొడలతోన పుష్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి. చూడండి, ఓకే, ఇది అయిపోయింది. ఇది సెటప్ స్టెప్ నెంబర్ 3. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే షోల్డర్ బ్లేడ్స్ని రిట్రాక్ట్ చేయకుండా కొడతారు. అంటే ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టమని చెప్పి ఇట్లా కొట్టేస్తారు. అట్లా కాదు, ఈ షోల్డర్ బ్లేడ్స్ ఇట్లా రిట్రాక్ట్ చేయాలి. బెంచ్ మీద పడుకున్న తర్వాత ఇట్లా రిట్రాక్ట్ చేసి ఇట్లా కొడితే కానీ చెస్ట్ ఎంగేజ్ కాదు. మీరు షోల్డర్ బ్లేడ్స్ని రిట్రాక్ట్ చేయకుండా కొడితే అవ్వదు. ఎట్లా రిట్రాక్ట్ చేయాలి? షోల్డర్ బ్లేడ్స్ని ఇట్లా రిట్రాక్ట్ చేయాలి. రిట్రాక్ట్ చేసి చేతులు ఇట్లా వెనక్కి అన్నారు, అప్పుడు ఇట్లా పుష్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఓకే, షోల్డర్ బ్లేడ్స్ రిట్రాక్ట్ చేసినాను, తొడలతో పుష్ చేస్తున్నాను, ఇది. అండ్ చూడండి, నడుం కింద గ్యాప్ ఇచ్చిన, మీరు చూడండి నడుం కింద గ్యాప్ ఉందా? ఈ నడుం కింద గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. చాలామంది నడుం కింద గ్యాప్ ఇవ్వరు. గ్యాప్ ఇవ్వకపోతే ప్రమాదకరం. అండ్ ఇప్పుడు ఫైనల్ స్టెప్. ఇప్పుడు మనం ఏం చేసినాము? డంబుల్స్ని తీసుకున్నాము, పుష్ చేసినాము, నడుం దగ్గర గ్యాప్ ఇచ్చినాము, షోల్డర్ బ్లేడ్స్ రిట్రాక్ట్ చేసుకున్నాము మంచిగా. ఇప్పుడు డంబుల్స్ పుష్ చేసే విధానం, చాలామంది ఏం చేస్తారంటే ఇంత వైడ్ పెట్టి చాలా వైడ్ ఉందిరా బాబు అని ఇట్లా పుష్ చేస్తారు. ఇట్లా పుష్ చేస్తే రాదు. సో మీరు ఏం చేయాలి? నా రిస్ట్, నా ఎల్బో సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇంత దగ్గర పెట్టి ఇట్లా పుష్ చేసిన అనుకోండి, చాలామంది దగ్గరికి పెట్టి ఇట్లా పుష్ చేస్తారు. ఇట్లా దగ్గరికి పెట్టి పుష్ చేస్తే ట్రైసెప్ మీద పడుతుంది, చెస్ట్ మీద పడదు. ఇప్పుడు చెస్ట్ మీద పడాలంటే మీ రిస్ట్, మీ ఎల్బో సేమ్ డైరెక్షన్లో ఉండాలి, ఓకేనా? సో డంబుల్స్ని కొంచెం ఇట్లా క్రాస్ చేయండి. చేసిన తర్వాత చూడండి, 1 2. చూసినారుగా గైస్, చాలా సింపుల్ అనమాట. ఇది మీరు ఎన్ని సెట్లు కొడతారంటే 3 sets కొట్టండి. ప్రతి ఒక్క సెట్లో కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్సర్సైజ్ టెక్నిక్ మాత్రం కరెక్ట్ ఉండాలి. ఎక్సర్సైజ్ టెక్నిక్ లేకుండా మీరు ఎంత వెయిట్స్ ఎత్తినా మీరు కొట్టేది చెస్ట్ మీద పడకపోతే వేస్ట్. ఇప్పుడు మనము సెకండ్ వేరియేషన్ కొట్టబోతున్నాము. దీని పేరు సీటెడ్ లాట్రో. ఇది దీనికంటే మన అప్పర్ అండ్ మిడిల్ ల్యాడ్స్కి. ఒకవేళ మీకు తెలియకపోతే వెనక నుంచి కూడా ఒకసారి కొట్టి చూపిస్తాను, చూడండి. స్టెప్ నెంబర్ 1, ఇలాంటిది ఏదన్నా ఒక బెంచ్ తీసుకోండి. మనం షోల్డర్ ప్రెస్ కొడతాం కదా, అలాంటి బెంచ్ తీసుకోండి. ఎందుకంటే మన చెస్ట్కి, మన ఎల్బో పెట్టడానికి సపోర్ట్ ఉంటుంది. అండ్ స్టెప్ నెంబర్ 2, ఇలాంటి కేబుల్ని తీసుకొని దీనికి అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది ఎంత లెంత్లో ఉండాలంటే చూడండి. ఇప్పుడు నేను దీనికి ఇట్లా సపోర్ట్ తీసుకున్నాను, ఓకేనా? సపోర్ట్ తీసుకొని కొంచెం ఇట్లా బెండ్ అవ్వాలి. స్టెప్ నెంబర్ 3 చూడండి, ఈ ఎల్బో అనేది ఆల్మోస్ట్ నా బాడీకి టచ్ అవుతూ వెళ్ళాలి. చూడండి, 1 2 3. వేరే సైడ్ కొట్టేటప్పుడు ఏం చేయాలి? ఇంకో హ్యాండ్ కొట్టేటప్పుడు బెంచ్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంతకుముందు బెంచ్ ఇటు సైడ్ ఉండే, ఇప్పుడు మళ్ళీ నేను బెంచ్ ఇటు సైడ్ చేసిన, ఓకేనా? తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం ఇట్లా బెండ్ చేసినాను. బెండ్ చేసి 1 2
3. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ అనమాట. ఈ వర్కౌట్ మాత్రం ఈ ఎక్సర్సైజ్ ఏదైతే చూపించినానో సీటెడ్ లాటరో అది కంపల్సరీ చేయండి. ఇది కూడా మీరు ఎన్ని చేస్తారు, 3 సెట్లు కొట్టండి. ఓకేనా, నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన లాటరల్ హెడ్కి ఈ వర్కౌట్ పేరు కఫ్ లాటరల్ రైజెస్. ఇప్పుడు డంబుల్ లాటరల్ రైజెస్ చేయొచ్చుగా బ్రో అంటే దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇంజురీస్ అవుతాయి. మనకి ఏంటంటే మనం ఇట్లా లేపుతాం కదా, ఈ జాయింట్స్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల జాయింట్ మీద డ్యామేజెస్ కలగడం కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనము ఈ కఫ్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇది మీ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇట్లాంటిది కఫ్ ఒకటి తీసుకోండి. ఇది అమెజాన్లో కానీ ఎన్లైనా కానీ ఫ్లిప్కార్ట్లో 200కి దొరుకుతుంది, 150కి దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ చూడండి, ఆర్మ్ని ఇట్లా పెట్టండి. ఓకే, చెయ్యిని ఇట్లా బెండ్ చేయండి. బెండ్ చేసిన తర్వాత చూడండి, 1 2. మీరు ఇట్లా బెండ్ చేసి ఇదిగోండి, ఇట్లా కూడా లేపొచ్చు, లేదా ఇదిగోండి చెయ్యి ఇట్లా కొంచెం ఇట్లా పెట్టి ఇట్లా కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి డంబుల్ లేపడం వేరుంటుంది, ఇక్కడ నుంచి లేపడం వేరుంటుంది. చూడండి, ఇక్కడ పెట్టి చేస్తే మీకు చాలా సేఫ్. ఎందుకంటే చెప్తాను, కొంచెం ఇందులో సైన్స్ మసాలా యాడ్ చేసి చెప్తాను. ఏంద్రా అంత పెద్దోని అయిపోయినావా, మాకే లెక్చర్ నుంచి మొనగానే అయిపోయినావు అనకండి. ఇప్పుడు లెట్స్ ఇది డంబుల్ అనుకోండి, నేను డంబుల్ లాటరల్ రైజెస్ కొడుతున్నా. ఇప్పుడు ఇంటర్నల్ మొమెంటామ్ అనేది ఎక్కువైపోయింది. మొమెంటామ్ అంటే ఏంటంటే ఇది నా జాయింట్. ఓకేనా, ఇక్కడ నుంచి నేను లేపుతున్నాను. నా ఫోర్స్ ఎక్కడి నుంచి అప్లై అవుతుంది, నా హ్యాండ్ దగ్గర నుంచి. ఫోర్స్ అనేది చూడండి ఇక్కడ నుంచి అప్లై అవుతుంది. నా జాయింట్ అనేది ఇక్కడ నుంచి. ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ ద లైన్ ఆఫ్ ఫోర్స్. ఇది నా యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది నా లైన్ ఆఫ్ ఫోర్స్. చూడండి, ఇక్కడ పెద్ద మొమెంటామ్ క్రియేట్ అవుతుంది. ఈ మొమెంటామ్ని మనం తగ్గించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, బెండ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, మొమెంటామ్ అనేది తగ్గిపోయింది. మొమెంటామ్ తగ్గినప్పుడు లైక్ ఇక్కడ మన షోల్డర్ గురించి చెప్తాను. ఇక్కడ షోల్డర్లో లాటరల్ రైజ్ కొట్టేటప్పుడు మొమెంటామ్ తగ్గినప్పుడు మనకి జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ అనేవి తగ్గుతాయి. సో కఫ్తో కొడితే చాలా బెటర్ ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లా తీసుకొని స్వామి రంగాన్ని ఇట్లా పెట్టి మడత పెట్టేసి రైట్ ఇట్లా కొట్టినాం అనుకోండి. చూడండి ఎంత సేఫో, సపోర్ట్ ఇట్లా తీసుకున్నా ఎంత బాగా పడుతుంది. ఇప్పుడు దేనికి అనుకుంటున్నారు, దున్నపోతుని సైతం మట్టి కల్పించే తొడల కోసం క్వాడ్స్కి లెగ్ ఎక్స్టెన్షన్. ఇది బిగినరు చాలా సేఫ్, చాలా బెటర్ ఉంటుంది మీకు. సో మీరు ఏం చేయాలి, స్టెప్ 1, చాలామంది దగ్గర అంటే లెగ్ ఎక్స్టెన్షన్ స్ట్రైట్, ఈ బెంచ్ అనేది ఏదైతే ఉందో ఈ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ ఉంటుంది. మీరు ఏం చేయాలి, కొంచెం వెనక్కి బెండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం వెనక్కి అనుకోవడానికి ఉంటుంది. బెండ్ చేస్తున్నాను నేను. చూడండి, వెనక్కి అనుకున్నాను కొంచెము. ఒక్కటి గమనించండి, స్టెప్ 2, ఈ నీ క్యాప్ అండ్ ఈ మిడిల్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఇది ఇట్లా ఉండి ఇది ఇట్లుంది అనుకోండి, ఇది ఇట్లుంది అనుకోండి, ఇంజురీస్ అవుతాయి. సో కాళ్ళు దగ్గరికి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ పట్టుకున్న తర్వాత మంచిగా కూర్చొని 5 6. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్ పెట్టకుండా ఇట్లా కొడతారు. హే నా అమ్మ జీవితం ఎవ్వరికి లేదని ఇట్లా కొడతారు. అట్లా కాదు, ఫస్ట్ కూర్చునే పొజిషన్ మంచిగా పెట్టుకొని దీన్ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి స్లోగా. ఏమైంది తొందర ఏముంది చెప్పు, మనకు మజిల్ బిల్డ్ చేయడానికి వచ్చినాం. మనం 100 మీటర్ స్ప్రింట్ కొట్టడానికి రాలే. చూడండి ఎంత బాగా ఎఫెక్టివ్గా ట్రైన్ అవుతున్నాయి క్వాడ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే మన అప్పర్ అండ్ మిడిల్ బ్యాక్కి పోయినసారి మనం సీటెడ్ వైడ్ హ్యాండిల్ రో కొట్టినాం కదా, పక్కకు వీడియో ప్లే చేస్తాం చూడండి. ఇప్పుడు మనము చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రో కొట్టబోతున్నాము. ఇది వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ అప్పర్ అండ్ మిడిల్ బ్యాక్. సో డంబుల్స్ తీసుకుంటాం మనం. సో ఫస్ట్ వచ్చేసి బెంచ్ సెటప్. బెంచ్ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ ఒక 40 నుంచి 45 డిగ్రీస్ ఉన్నా పర్లేదు. సో చూడండి, ఇది లైక్ 35, 36 అట్లుంటుంది. తర్వాత డంబుల్స్ని తీసుకున్నాను. తర్వాత చూడండి, తర్వాత స్టెప్ వచ్చేసి చెస్ట్ ఇట్లా మంచిగా సపోర్ట్ ఉంది కదా, చెస్ట్ ఇట్లా సపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్ ప్లేస్మెంట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా గుంజుతారు. చూడండి, ఇట్లా గుంజిర్రు అనుకోండి, అది మీకు సరిగ్గా రేట్ బెల్ట్ మీద పడదు, అప్పర్ అండ్ మిడిల్ బ్యాక్ మీద కూడా పడదు. సో మీరు ఏం చేయాలి, చెస్ట్ సపోర్ట్ మంచిగా తీసుకున్న తర్వాత లెగ్ సపోర్ట్ మంచిగా తీసుకున్న తర్వాత
హ్యాట్స్ కొంచెం వైడ్ పెట్టి మంచిగా స్క్వీజ్ చేయండి బ్యాక్, అప్పర్ బ్యాక్. త్రీ. చూసారా నన్ను స్లోగా పుల్ చేయండి. మైండ్ మజిల్ కనెక్షన్ మీ అప్పర్ అండ్ మిడిల్ బ్యాక్. మనము లెగ్ ఎక్స్టెన్షన్ కొట్టినాం కదా, దీనికి క్వాడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యామ్స్ట్రింగ్స్. చూడండి ఇవి ఉన్నాయి కదా, ఇవి హ్యామ్స్ట్రింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి లెగ్ కర్ల్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 వద్దాం. ఈ ప్యాడ్ ఉంది కదా, ఇది మీ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం దగ్గరికి పెట్టుకున్నా సెట్ అవుతుంది. ఈ ప్యాడ్ అనేది కొంచెం ఇట్లా దగ్గరికి పెట్టుకున్నా సెట్ అవుతుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి దూరం పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి ఫస్ట్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్తో చూపిస్తాను. ఫస్ట్ నాకేది సెట్ అవుతుంది అనేది మీకు తెలుసుకోండి. సో ఇది ఇట్లా పెట్టినాను. చూడండి ఈ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఫస్ట్ ఇది పెట్టి చూద్దాం మనం అడ్జస్ట్ అవుతుందా లేదా. ఓకే, సో ఇప్పుడు చూడండి లైక్ నేను కాఫ్ కంటే కొంచెం కింద తీసుకున్నాను. లైక్ ప్యాడ్ అనేది అక్కడ పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్స్ చూడండి, నా హ్యాండ్స్ నేను హ్యాండ్స్ ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను స్లోగా లిఫ్ట్ చేస్తాను. చూడండి చూడండి అంటే ఇది నాకు ప్యాడ్ అనేది సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదని అర్థం. చూడండి నేను లిఫ్ట్ చేస్తున్నాను, బట్ నా నీస్ కూడా లేస్తున్నాయి మొత్తానికి టోటల్గా సరిగ్గా రావట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి? సో ఇప్పుడు ప్యాడ్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి స్లోగా హ్యామ్స్ట్రింగ్స్ మీద పడేటట్టు లిఫ్ట్ చేస్తున్నాను. హ్యామ్స్ట్రింగ్స్ని గమనించండి ఒకసారి. 2 3. అది గైస్ ప్యాడ్ అడ్జస్ట్మెంట్ మీకు స్టార్టింగ్లోనే తెలియదు, మీరు ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ క్లిప్ వేసిన కదా, అప్పుడు చూడండి నీస్కి సరిగ్గా నా మోచిపిల్లకి సరిగ్గా సపోర్ట్ లేదు, బట్ నేను కొంచెం ముందుకు జరిగినాను. సో ప్యాడ్ సపోర్ట్ అనేది మన నీస్కి మంచిగా ఉండాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ కూడా చెప్తున్నా, దీనికోసం కొడుతున్నాం. ఈ మజిల్ పేరు హ్యామ్స్ట్రింగ్, ఈ వర్కౌట్ పేరు లెగ్ కర్ల్స్. ఇవి మీరు ఎన్ని కొడతారంటే 4 నుంచి 5 సెట్లు కొట్టండి. ప్రతి సెట్లో కొంచెం వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. హ్యామ్స్ట్రింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బైసెప్లోకి వెళ్తున్నాం అనమాట. బైసెప్లో నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్. దూరం తీరిపోతుంది అబ్బా ఇదైతే, ఇక కుమ్మేద్దాం మనము. సో ఇంక్లైన్ డంబుల్ కర్ల్కి బెంచ్ యాంగిల్ అనమాట. ఈ బెంచ్ యాంగిల్ వచ్చేసి చూడండి ఒక 70 degrees కంటే కూడా కొంచెం తక్కువ, ఎనీవేర్ బిట్వీన్ 65 మధ్యలో, ఆ 70 degrees మధ్యలో ఉంది. 60 degrees ఉన్నా మనకు పర్లేదు. తర్వాత డంబుల్స్ ఇట్లా తీసుకున్నారు, కొంచెం స్లైట్గా రిట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఆర్మ్స్ చూడండి ఎక్కడ ఉన్నాయో, అండ్ లెగ్స్ ఇట్లా దగ్గరికి పెట్టుకోండి. ఓకే, దగ్గరికి పెట్టుకున్న తర్వాత స్లోగా పైకి లేపండి. 1 2. ఒకవేళ మీకు 2 చేతులతో లేపలేకపోతే ఇట్లా కూడా కొట్టవచ్చు, ఆల్టర్నేట్ కూడా. 3 4. అండ్ అన్నిటికంటే లాస్ట్ వేరియేషన్ ట్రైసెప్ ఒకటి మిగిలింది, దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చేయబోయే వర్కౌట్ పేరు వచ్చేసి, వేరియేషన్ పేరు వచ్చేసి ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఈ పాయింట్ అనేది మీ కంఫర్ట్ని బట్టి పెట్టుకోండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పాయింట్స్ ఉంటాయి, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ పెట్టాల్సి వస్తుంది. సో బట్ నేను ఒకసారి యాంగిల్ని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఇట్లా తీసుకోండి, కేబుల్ని ఇక్కడ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత చూడండి, సో హ్యాండ్ ప్లేస్మెంట్ ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి స్లోగా పుష్ చేయండి. 1 2. చూడండి ఇక్కడ ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను ట్రైసెప్. 3. ఇది గాయస్ ఈరోజు మన ఫుల్ బాడీ వర్కౌట్ బి. ఇది మీరు ట్యూస్డే అండ్ ఫ్రైడే చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను సాటర్డే రోజు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, అది ఫుల్ బాడీ వర్కౌట్ సి. ఫుల్ బాడీ వర్కౌట్ ఏ చూశారు, ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ బి, తర్వాత వచ్చేది ఫుల్ బాడీ వర్కౌట్ సి. మీరు ఈరోజు ఏవైతే వేరియేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి 3 సెట్స్ కొట్టండి. అండ్ రెపిటేషన్ వచ్చేసి 12 to 15 చేసుకోండి. వెయిట్స్ అనేవి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి, అంతేనా? అండ్ ఎట్లా అనిపించింది నా వీడియో క్వాలిటీ అండ్ వీడియో కంటెంట్ కానీ అండ్ ఎడిటింగ్ కానీ, నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్క కామెంట్కి చూసి మరీ రిప్లై ఇస్తాను. అంతటితో శివగన్ స్టైల్లా bloody sweet, bloody sweet.